బండి సంజయ్ అన్న మీద ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని కుతంత్రాలు పన్నినా భయపడే ప్రసక్తే లేదు. బండి సంజయ్ అన్న ఈ ధర్మం పట్ల అనేకమైన పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. హిందూ సమాజానికి అంతా తెలుసు. ఒక బీసీ బిడ్డగా కింది స్థాయి నుంచి ఒక కార్పొరేటర్ నుంచి మొదలుపెట్టి ఈరోజు ఎంపీ సెంట్రల్ మినిస్టర్ వరకు ఎదిగితే కొంతమంది చూడలేక కూర్పు బుద్ధితోటి కుట్రలు పన్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ సంజయ్ అన్న ధర్మం పట్లనే నిలబడతాడు. ఆ సంజయ్ అన్న కోసం ధర్మం పట్ల నిలబడతాడు కాబట్టి హిందూ సమాజం అంతా కూడా సంజయ్ అన్న వెంబటే ఉంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒకళ్ళ దొరల మెప్పు కోసమో ఇంకెవరో మెప్పు కోసమో కొంతమంది ప్రెస్ మీట్లో వచ్చి మాట్లాడుతున్నారు. ఈ రకంగా ఉందా ఈ రకంగా ఉందా అని. ఎవరు ఆడబిడ్డ అయినా ఆడబిడ్డనే చెప్పేటటువంటి వ్యక్తి మా సంజయ్ అన్న. అంతే తప్ప తప్పుడు ఆరోపణలు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సోషల్ మీడియాలో పెడుతుంటే ఇది భయపడే ప్రసక్తే లేదు. దానికి కాలమే నిర్ణయం చేస్తుంది. చట్టం ఉంది, చట్టబద్ధతనే వెళ్తామని చెప్పేసి సంజయ్ అన్న చెప్పడం జరుగుతుంది. ఈరోజు ధర్మము అధర్మానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. ఖచ్చితంగా ధర్మం గెలుస్తుంది. సంజయ్ అన్న మీద ఎన్ని కుట్రలు పన్నినా భయపడే ప్రసక్తే లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.